అలర్ట్. రానున్న 3 గంటల్లో భారీ వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా రానున్న 2-3 గంటల్లో తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాలో తేలికపాటి వర్షం కురిసే వీలుందని పేర్కొంది. గంటకు 40 కిలోమీటర్ల లోపు వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లోని పంట నిల్వలను కాపాడుకోవాలని కూడా సూచించిందనమాట. 18 నుంచి 24 వరకు విస్తారంగా వర్షాలు అయితే రాబోతున్నాయి. ఈ నెల 18 నుంచి 24 వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి అల్పపీడనం ఏర్పడే వీలుందని, దీని ప్రభావంతో ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని పేర్కొంది. ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు మందకోడిగా కొనసాగుతున్నాయని, 4-5 రోజులు ఉత్తర తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడు వర్షాలు అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న జిల్లాలో భారీగా ఉన్నాయన్నమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.